సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వేటకు సిద్ధమైన బోట్లతో హార్బర్ కలకలలాడుతోంది. సందడి వాతావరణం కనపడుతుంది. ఒక రకంగా బోట్ల జాతరలా కనిపిస్తోంది. ఒకేసారి మనం 11 జెట్టీల్లో 700 బోట్లు చూడటం అనేది ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు, అంటే 14 తేదీ పూర్తయిన వరకు, అంటే 60 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగినటువంటి విరామం తర్వాత, అంటే అప్పుడు చేపలు గుడ్లు పొదగటం జరుగుతుంది కాబట్టి వేట నిషేధ సమయం అది. 60 రోజుల తర్వాత ఈరోజు, అంటే కరెక్ట్గా ఇప్పుడు టైం 12 అవుతోంది. జూన్ 14వ తేదీ ముగిసి జూన్ 15వ తేదీలోనికి అడుగు పెట్టాం. ఎగ్జాక్ట్లీ మనం 12 గంటలకు హార్బర్లో ఉన్నాం. ఇదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకు చెప్తున్నాను అంటే, ఖచ్చితంగా మనం సముద్రాన్ని చూసినప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం చూసి మనం ఆ అలలను చూసి సరదా పడుతూ ఎంజాయ్ చేస్తాం. కానీ గంగమ్మ తల్లిని నమ్ముకొని దినదిన గండంగా గడుపుతున్న వీళ్ళ జీవితాలు ఎప్పుడూ మనకి చాలా కష్టంగా అనిపిస్తాయి. వినటానికి కూడా చాలా ఆసక్తిగా అనిపిస్తూ ఉంటాయి. అనేక సందర్భాల్లో మనం చూసాం బోటు ప్రమాదాలు కావచ్చు, లేకపోతే వీళ్ళు ఇన్ని రోజులు వేట కోసం వెళ్తూ 10-15 రోజులు కూడా ఉండాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రకృతి విపత్తులు ఎదుర్కొన్న సమయంలో అయితే ఇంకా వాళ్ళ కష్టం కానీ వాళ్ళ ప్రిపరేషన్ చాలా వర్ణనాతీతం. బట్ ఇప్పుడైతే బోట్లు ప్రారంభమవుతున్నాయి, వేటకు సిద్ధపడుతున్నారు ఇదంతా. సో ఇప్పుడు ఒక బోట్లోనికి వెళ్ళటానికి ఈ స్టాఫ్ అంతా కూడా రెడీ అవుతున్నారు. ఆయన డ్రైవర్. అండ్ మీరేం చేస్తుంటారు? ఓకే, ఎంతమంది ఉంటారండి బోట్లో? 11 మంది 11 మంది ఉంటారు. సరే, మీ బోట్లోనికి వెళ్ళిపోదామా? పదండి. సో బోట్లోనికి వెళ్ళిన తర్వాత అసలు ఎలాంటి ప్రిపరేషన్తో వెళ్తారు? వీళ్ళు బోటు అయితే కనుక 15 రోజుల కోసం ప్రిపరేషన్తో వెళ్తున్నారు. సో ఇప్పుడే ఇంట్లో గంగమ్మకి పూజలు చేసి చల్లగా చూడమ్మా అంటూ మొక్కుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెళ్ళొస్తాం జాగ్రత్త అని చెప్తూ, పిల్లలుంటే కనుక జాగ్రత్తగా చదువుకోండిరా మేము వచ్చేదాకా, అమ్మ చెప్పిన మాట వినండి అంటూ, అలాగే భార్యలకైతే జాగ్రత్త, అన్నీ మొత్తం కుటుంబ బాధ్యతలు అప్పజెప్పి వెళ్తున్నారు. సో ఇదంతా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈరోజు 60 రోజుల తర్వాత వేట ప్రారంభమవుతుంది కాబట్టి జెట్టి నుంచి మొత్తం బోట్లన్నీ కదులుతున్నాయి. ఒకేసారి 700 బోట్లను ఒకే దగ్గర చూడడం అనేది ఇంకాస్త గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తోంది. చలో వెళ్దాం, వాళ్ళతోనే మాట్లాడదాం. హార్బర్లో అర్ధరాత్రి 12 గంటలకు బోట్ నెంబర్ 286లో ఉన్నాం. సో వేటకు వీళ్ళంతా కూడా సిద్ధమయ్యారు. ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా ఏర్పాట్లన్నీ జరిగాయి. సో 15 రోజుల పాటు వేటకి వీళ్ళు సిద్ధమవుతూ వెళ్తున్నారు కాబట్టి ఎలాంటి ప్రిపరేషన్తో వెళ్తారు, ఏమేమి తీసుకువెళ్తూ ఉంటారు, వాళ్ళు ఆ 15 రోజులు ఉండటానికి ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు ఫిషింగ్ పడితే కనుక ముందుగానే వెనక్కి వస్తారు. లేదు అంటే కనుక 15 రోజులకి ప్రిపేర్ అయ్యే వెళ్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఉండటానికి ఏం పట్టుకెళ్తూ ఉంటారు, బోట్ నడవటానికి, ఫిషింగ్కి ఎలాంటి ప్రిపరేషన్తో వెళ్తారు. ఒకసారి బోట్ డ్రైవర్ గారు మనతో పాటు ఉన్నారు అండ్ వాళ్ళ క్రూ కూడా. మొత్తం 11 మంది బయలుదేరుతారంట. చెప్పండి అసలు ఎట్లా ఇంటి నుంచి ఇప్పుడు బయలుదేరారు కదా 60 రోజుల విరామం తర్వాత, పూజలు కూడా గట్టిగా చేసినట్టున్నారు కనపడుతుంది. ఎస్, ఇప్పుడు మొదలవుతారు. ఏమేమి ప్రిపరేషన్ నిన్నటి నుంచి కూడా బోట్ ప్రిపరేషన్ కోసం చెప్పండి, ఏమేమి తీసుకెళ్తూ ఉంటారు? ఐస్, ఆయిల్, రాషన్, నెక్స్ట్ వాటర్ ఏం తీసుకెళ్తాం. ఎన్ని రోజులకు మొత్తం ప్రిపేర్ అంటే 15 రోజులకి. 15 రోజులకి ఎంత ఆయిల్ తీసుకెళ్తారు? 4 టన్నుల ఆయిల్ తీసుకెళ్తాం. 4 టన్నులు. ఓకే. ఐస్ 15 టన్నులు. 15 టన్నులు. ఒకవేళ ముందుగానే మీరు అనుకున్నట్టు పూజలు గట్టిగా ఫలిస్తే ఎంత త్వరగా ఇంటికి వస్తే అంత హ్యాపీ. అదిగో ఆయన మొహంలో కనిపిస్తుంది. ఓకే, అంతే మేడం. ఇప్పుడు మీరు ఎంతమంది వెళ్తారు, ఎవరెవరు ఉంటారు మీతో పాటు? అందరం ఒక దగ్గర ఉంటాం. అంటే 11 మంది వెళ్తారు. మీతో పాటు మిగతా వాళ్ళ పని ఏంటి?
నాతో పాటు 11 మంది ఓకే 10 మీరు మంది డ్రైవింగ్ చేస్తారు డ్రైవింగ్ చేస్తారు. మీతో మీకు ఇంకా ఆల్టర్నేట్ గా ఇంకొకరు ఉంటారా? ఉంటారు. సెకండ్ డ్రైవర్ ఉంటారు. ఎంతమంది డ్రైవర్లు వెళ్తారు? ఇద్దరు బోట్ లో ఇద్దరు డ్రైవర్లు. ఇద్దరు డ్రైవర్. మిగతా వాళ్ళు కళాశాల పుసిల్మేని వంట వల వేయడానికి ఒకరు, ఇట్లా ఐస్ ఫిల్ చేయడానికి ఒకరు. వల వేయడానికి 8 మంది ఉంటారు మేడం. ఓకే, వల వేయడానికి 8 మంది ఎంత బరువు ఉంటుంది? ఉంటుంది మినిమం 90 కేజీలు 100 కేజీలు ఉంది మినిమం. దానికోసం ఒక 8 మంది 6 మంది వరకు పక్కా పక్క ఉంది. మీ ఎక్స్పీరియన్స్, మీ పేరండి? నా పేరు కన్నయ్య అండి. కన్నయ్య గారు, ఎన్నాళ్ళు ఎక్స్పీరియన్స్, మీ అనుభవం? అనుభవం అంటే 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఫిషింగ్ హార్బర్లో. డ్రైవర్ తీసి ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. సో హార్బర్లో 30 ఏళ్ళ అనుభవం, డ్రైవర్గా 20 ఏళ్ళ అనుభవం. ఇప్పటి వరకు ఎలాంటి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడైనా ఎదుర్కొనే వచ్చిందా? సీలోనైతే ఎదుర్కొని వచ్చాం మేడం. ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే? ఇంకా పనులప్పుడు అలాంటప్పుడు అక్కడ కట్టడం కానీ, తర్వాత నెక్స్ట్ ఏంటంటే యాంకరేజ్ కూర్చోవడం కానీ అలా జరుగుతుంటాయి ఫిషింగ్ హార్బర్ సీలోనైతే. అంటే ఇప్పుడు 15 రోజుల పాటు వెళ్తారు కదా, ఒకవేళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది మీదంతా కూడా. ఆధారపడి ఉంటుంది, ఏదైనా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎంత దూరం వరకు వెళ్తే మీకు కావాల్సినంత ఫిషింగ్ ఉంటుంది అనుకో? దానికి చెప్పలేము మేడం, ఎంత దూరం వెళ్తే చెప్పలేము. అది అదే ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోవచ్చు, ఒక్కొక్కసారి రావచ్చు. ఒకవేళ అంటే రెండు మాకు నాలెడ్జ్ కోసం మిమ్మల్ని అడుగుతున్నాము. ఒకవేళ ముందుగా మీరు వెళ్తున్నప్పుడే మీకు దొరికితే కనుక, ఫిషింగ్ పడితే కనుక హ్యాపీగా అందరూ సంతృప్తితో వచ్చేస్తుంటారు, లేదంటే ఇంకా ముందుకు వెళ్తారు. ఎంత దూరం వరకు వెళ్ళడానికి ప్రిపేర్ అయి ఉంటారండి? మేము ఎక్కడంటే మేడం ఒక పూరి వరకు వెళ్తాం మేడం. లాంగ్ అయితే, డీప్ అయితే ఒక 150 కిలోమీటర్ల వరకు వెళ్తాం. 150 కిలోమీటర్ల వరకు వెళ్తారు. ఇంతకు ముందు మీరు చెప్పినట్టు ఈ తుఫాన్లు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇప్పుడు ఇక్కడ మీరు జెట్టి దగ్గర ఉంటే తుఫాను హెచ్చరికలు ఉంటాయి, మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దు, గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, మీకు ఇబ్బందిగా ఉంటుందని చెప్తారు. ఒకవేళ ఆల్రెడీ మీరు వేటలో ఉండి ఇలాంటి తుఫాను హెచ్చరికలు వస్తే అలాంటి పరిస్థితులు ఏమైనా ఫేస్ చేశారా? అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు జట్టిలో ఉంటాయి మేడం. పోర్ట్లు ఉంటుంది కదా, గంజం పోర్టు, నెక్స్ట్ అంటే మొన్న కడుతుంటారు కదా బాన్పాడు పోర్టు, దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం. లేదు ఒకవేళ లేదంటే యాంకరేషన్ కూర్చోండి పడుకొని. అప్పుడు ఎలా ఉంటుందండి పరిస్థితి? ఆ పరిస్థితి ఏరేలాగా ఉంటుంది, ఇంకా దాన్ని చెప్పలేము మనం. ఎలా ఉంటుంది అని మనకు తెలియదు ఆ తుఫాను వచ్చినప్పుడు. అయితే బతుకుతామో గ్యారెంటీ లేదమ్మా. అది అందరినీ విడిచిపెట్టి వస్తున్నాం, చీలో ఉన్న తర్వాత యాంకర్ వేస్తాం, వేసేయడానికి ఏ నైట్ ఏమైతే ఏమవుతుందో తెలీదు. అలాగా అంతే, అది కంట్రోల్ అయిందాకా అలా ఉండడమే యాంకర్ వేసుకొని, మళ్ళీ కీర్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాంకర్ పెట్టుకుని మళ్ళీ యాడ్ చేయడానికి వెళ్తాం అంతే. ఒక్కొక్కసారి మీరు చాలా జాగ్రత్తలు అనుకోకుండా కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి సమయంలో మీలో మీరు ధైర్యాన్ని ఎలా నింపుకొని వెళ్తూ ఉంటారు? గంగలోకి వచ్చిన తర్వాత అంతా గంగం ధైర్యాలే, తల్లి వల్ల ఇంకా భారం వేసేస్తాం, ఆయనకి ఇంకా మనం ఏం చెప్పలేము. రాత రాసుంటే మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాం, రాత రాయలే ఏమని చెప్పలేము అనుకో, చెప్పలేము అక్కడికి, ఇంకా గంగలో అలాగా అయిపోవచ్చు. ఇప్పుడు 15 రోజుల కోసం వెళ్తున్నారు వేట కోసం, ఇంట్లో ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు అమ్మ వాళ్ళకి కానీ, ఒకవేళ పెళ్ళి అయి ఉంటే? చెప్తారు మేడం, ఆయనకి చెప్తారు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రాయండి అని. వాళ్ళకి ఏం కావాలి, మా ఆయన యాటికి వెళ్ళి బాగా వస్తే చాలు, మా పిల్లల్ని మమ్మల్ని చూసుకుంటే చాలని, అది చిన్న కోరికలకి అంతే. ఈ సెల్ ఫోన్ సిగ్నల్స్ అన్ని ఉంటాయా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత? సీలో అంతే దరిమేటలో అంతా ఉంది మేడం. బారుకి దీప్కి ఎక్కువ మనకు సిగ్నల్ ఉండవు అంతే, ఫోన్లు కూడా అవ్వవు. మీరు చిన్నప్పటి నుంచినా అంటే మీ నాన్నతో పాటు వెళ్ళడం అలవాట మీకు? అంటే చాలా అనుభవంగా చెప్తున్నారు. లేదు మేడం, చిన్నప్పటి నుంచి అలవాటు. నాన్నోళ్ళు తీసుకెళ్లారు, ఇంతవరకు వచ్చాం, వాళ్ళ వెనక పడిపోయినారు, ఇప్పుడు మేము వాళ్ళ స్థాయిలో మేము వచ్చాం. అలా నాన్నతో వెళ్ళినప్పుడు కానీ మీకు కానీ అలాంటి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయా? లోపలికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడడం కానీ? చాలా ఆనందంగా ఉంది. మాకు ఒక్క ఇచ్చాడు, మాకు బతకడానికి ఓ దారి ఇచ్చాడు, ఆ ధైర్యం ఒకటి ఇచ్చాడు, చాలది.
మేము బీచ్ అనేటప్పటికో హార్బర్ అనేటప్పటికో విజిటింగ్కి అలా వచ్చి బోట్లు చూసి భలే ఉన్నాయి అనుకొని వెళ్ళిపోతాం, లేకపోతే ఆర్కే బీచ్ కానీ రుషికొండ బీచ్కి వెళ్తే ఆ వాటర్ని ఆ వేవ్స్ని చూసి ఎంజాయ్ చేస్తాం. కానీ మాకు కనబడిన వేరే ప్రపంచం ఇంకా మీరు ముందుకు వెళ్ళే కొలది ఉంటుంది. లోపల ఎలా ఉంటుంది అక్కడ లోపల వాతావరణం కానీ ఎలా ఉంటుంది? వాతావరణం అంతే మామూలుగా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందమ్మా. అది మళ్ళా భయంకరంగా వ్యతిరేకంగా అది సముద్రం లేచి వచ్చింది అనుకో చెప్పలేం, ప్రాణాలకి రిస్క్ చేయాలి. అది చూడడానికి ఇక్కడ బయట వాళ్ళకి బాగుంటుంది, నాన్కి వెళ్ళినప్పుడు మాత్రం ప్రాణాలకి రిస్క్, మన ప్రాణాలు మనకి ఆమె లేదు అసలు. అది అలాంటి పరిస్థితులు ఉంది. కానీ మరి ఇన్ని చూసినా కూడా మా నాన్న వేట ఇంత బాధపడుతున్నాడు, ఇంత పరిస్థితులు ఉన్నాయి, ఇంకొక జాబ్ చేసుకోవాలి అనే ఆలోచన కాకుండా ఇదే మీరు కూడా ఎందుకు కొనసాగిస్తారు? ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది. డౌట్ అంతే, చిన్నప్పటి నుంచి మా గంగమ్మే దయ. ఆ తల్లి లేకపోతే మా ఇంతలో కూడా లేదు. చదువుకున్న వాళ్ళు కూడా కొన్ని మంది, చాలా మందికి ఎంతో మంది చదువుతున్నారు. ఇప్పుడు కూడా జట్టులో కూడా చదువుకున్న వాళ్ళు మంది ఉన్నారు. జాబులు లేక చుట్టూ తిరిగి మళ్ళీ ఎక్కడికే వస్తున్నారు. ఎందుకని? గంగమ్మ ఉందని ఆ నమ్మకం బట్టి. ఇదే పర్మనెంట్. తల్లి అయినా నాన్నైనా తండ్రి అన్నీ ఇక్కడే. ఇక్కడ మీరు ఇదంతా ఐస్ స్టోరేజ్ కండి? ఐస్ స్టోరేజ్ అండి. ఓకే. మొత్తం ఎన్ని టన్నులు పడుతుంది ఐస్ ఇక్కడ? 15 టన్నులు పెడతాం. 15 టన్నులా? ఓకే. మొత్తం ఎంత ఉంటుందండి 15 టన్నుల ఐస్? అంటే 8 బాక్సులు ఉంటాయి లోపల. 8 బాక్సులు 15 టన్నులు పడుతుంది. ఓకే. అంటే ఈ ఐస్ దీనికి తగ్గట్టుగా మీకు ఫిషింగ్ ప్లాన్ చేసుకుంటారా? 15 టన్నుల కంటే ఎంత ఫిషింగ్ పడాలి అని ఒక మీ అంచనా? దాన్ని మనం చెప్పలేము మేడం, లేదంటే దానికి అది కరిగిపోతూ ఉంటుంది. ఒకసారి ఈ గాలి ఎక్కువ అనుకో దానికి అది కరిగిపోతూ ఉంటుంది. అది ఐస్ అయితే దానికి మనం చెప్పనా కావద్దు. అది మనం ఏటకి వెళ్తున్నాం కానీ ఎంత వేస్తామని మనకు తెలియదు. అది నాచు రావచ్చు, కొద్దిగా నామ రావచ్చు, దానికి చెప్పలేము. అది ఎక్కువగా ఏ రకం ఫిష్ పడితే మీరు కొంచెం లాభంలో ఉంటారు? ఏ రకం అంటే అన్ని ఒకసారి పడిపోవు కదా. ఏదైనా సరే డ్రై అయినా సొందువు అయినా ఏ చేప అయినా సరే కొద్దిగా ఎక్కి పడుతుంటే అప్పుడు వాటర్కు వర్కౌట్ చేయి నాకు అవుతుంది మనకు. లేదంటే ముందు ఓనర్ లాభపడితే మనం బాగుంటాం అనే కాన్సెప్ట్ మీలో ఉంటుంది. అంతే. వాటర్ నామ పడితే మాకు 10 రూపాయలు దొరుకుతుంది. ఇప్పుడు మీరు మంచి మాట చెప్పారు, ఓనర్ బాగుంటే మనం బాగుంటాం, ఒక 10 రూపాయలు మనం కూడా తినొచ్చు అని. ఇప్పుడు మీరు 15 రోజులకి వెళ్తారు కదా, ఎంతవరకు అంటే డ్రైవర్ కానీ కళాశీలకి ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది సంపాదన అంటే దానికి చెప్పలేము మేడం. ఒక వెళ్ళాం మనకు ఇప్పుడు ఎంత ఇంచుమించు 8 లక్షలతో వెళ్తుంది బోటు. 7-8 లక్షలు ఖర్చు పెట్టి వెళ్తుంది బోటు. దాని ఆయిల్ ఒకటి, ఆయిల్, రాసను, ఇది ఐస్, రీసైకిల్ వైర్లు, నెక్స్ట్ ఏంటంటే యాంకర్లు, బల్లలు, సింగిల్ సైడ్ ఇవన్నీ చూసుకుంటాడు కొంత అవుద్దు. అది అంటే 15 రోజులు వేటకి వెళ్ళాలంటే 7-8 లక్షలు పెట్టుబడితో వెళ్ళాలి. అంత తెస్తాం మనకి గ్యారంటీ. వస్తే 4, 3, 5 ఎంత తెస్తే ఎక్కువ తేలేము. దానికి ఎంత దొరుకుతుంది? మాకు ఒక 7,000, 8,000 దొరుకుతుంది అంతే. మీరు ఒక 11 మంది వెళ్తారు? 11 మంది వెళ్తాం. బోట్ కావాల్సినవన్నీ సర్దేశారు, నీట్ గా అన్ని ప్రిపేర్ గా పెట్టారు. ఇప్పుడు మీరు 15 రోజులకి మీరు తినడానికి కానీ ఏమేమి తీసుకెళ్తూ ఉంటారు? మేము తినడానికి ఏం తీసుకెళ్తామంటే నూనె, కారం, చింతపండు, పప్పు, కూరగాయలు, రైస్ అన్ని తీసుకెళ్తాం. మరి పడుకోవడం కానీ ఇదంతా ఇట్లా ఓసారి డ్రైవర్ క్యాబిన్ దగ్గరికి వెళ్దాం రండి. సో ఇది కన్నయ్య గారి క్యాబిన్కి వచ్చేసాం. ఏమంటారు దీన్ని? ఇది తీరంగ్ అంటారు. తీరంగ్. ఓకే. మొత్తం చెక్కతో చేసింది. ఎంత స్పీడ్ అండి? అంటే మీకు వెళ్ళే కొద్ది మనకి ఎలా అయితే హైవే పైన మన స్పీడ్ కంట్రోల్ ఉంటుందో మీకు ఎట్లా ఉంటుంది? అక్కడ ఇండికేట్ చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తుంది మేడం. ఎప్పుడే చూపించిందో ఆన్ చేసా లొక్కుతాం కదా. ఇదిగో 15 పెడతాం. 15 అయితే మాకు స్పీడ్ ఎక్కువ వస్తుంది. 15 వరకు స్పీడ్ అన్నట్టు. ఓకే. ఇది ఇప్పుడు ఈ జెట్టి నుంచి వెళ్ళి మూవ్ అయిన తర్వాత ఎక్కడ ఎంత దూరంలో మీరు 15 స్పీడ్ లో వెళ్తారండి? మన గట్టు ఉంది కదా, గట్టు దాటిపోయిన తర్వాత అప్పుడు 15 స్పీడ్ వెళ్తాం. ఇంకా 40 వరకు కూడా స్పీడ్ ఉంది. అది అంతవరకు ఉంటుందా? అంతవరకు ఉంటుంది. ఓకే. మీకు ఎదురుగుంటా ఒకవేళ వెళ్తున్న కొద్ది ఏమైనా పెద్ద పెద్ద చేపలు కానీ అట్లా ఉన్నప్పుడు కొంచెం బోటు ఒరగడం కానీ అట్లాంటివి ఏమైనా పెద్దవి ఏమైనా ఫిష్లు మీకు కనిపిస్తూ ఉంటాయా? కనిపిస్తుంది. ఎక్కువ ఏం కనిపిస్తున్నాయి? ఎక్కువ అంటే
చేపలు కనిపిస్తాయి, తిరుమంగళాలు, తిమింగలాలు. అదే జాడి మీన్లు అవి కనిపిస్తాయి ఎక్కువ. అంటే పెద్దవి అయితే, చిన్న చిన్నవి అంటే ఇలా మామూలు పైకి కనిపించవు. అది సో ఇద్దరు ఉంటారు కదా, ఎన్ని గంటలకండి చేంజ్ అవుతూ ఉంటారు? 3 గంటలు మేడం. 3 గంటలకి చేంజ్ అవుతూ ఉంటారు. ఓకే. ఇప్పుడు ఈ టైం అంటే డ్రైవర్ ఒక్కడే ఉంటాడు. నైట్ అనుకో ముగ్గురు మారుతారు, 3 గంటలు. ఓకే, ముగ్గురు మారుతారు. సో మీరు ఇక్కడ ఉంటుండగా మిగతా వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు అట్లా. Yes. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమైనా గాలులు చాలా విపరీతంగా వచ్చినప్పుడు కానీ బోట్ కంట్రోల్ ఇదంతా కొంత నాలెడ్జ్తో పాటు అనుభవం మీద కూడా మీరు కొంత చేస్తుంటాం. ఇప్పుడు గాలికి వచ్చింది అనుకో మేడం, దీన్ని కంట్రోల్ పెడుతున్నాము. ఇది కంట్రోల్ ఉంటేనే మనం కరెక్ట్గా పట్టుకోగలము గాలిలో, లేదంటే పట్టుకోలేము. అదే ఒకవేళ లాయో చాలా గెంతినా సరే వెంటనే యాక్సిలేటర్ షో చేస్తారు, ఉంది కదా కంట్రోల్. ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. ఇది మెయిన్, ఇది గేరు, మన కారు గేర్ ఉంటుంది కదా ఆ టైప్ అన్నమాట. ఇంకా ఇక్కడ మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ముందు భగవంతుడు ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఒక ఈఎస్ఓ వస్తే, నెక్స్ట్ జీపీఎస్ ఏకో సౌండ్ అన్నీ వస్తుంటాయి. మీకు ఇప్పుడు తుఫాను హెచ్చరికలు మీరు సీలో ఉంటుండగా వచ్చింది అనుకోండి, ఎట్లా మీకు వస్తుందా ఇన్ఫర్మేషన్? ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఎన్నాలంటే తెలిసేది కదా మేడం, ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారా. ఇప్పుడు మీకు 2 జనరేషన్లు తెలుస్తాయి. అవును. సెల్ ఫోన్ ఇప్పుడు మాకు మెయిన్ ఏంటంటే మాకు సముద్రం చెప్పేస్తుంది మేడం. ఇప్పుడు తుఫాన్లు వచ్చినా చేసినాను సరే అప్పుడు సముద్రం చెప్పేది, తెలిసిపోతూ ఉంటాను నాకు. సముద్రం ఎప్పుడైతే కొద్దిగా కెరటాలు ఎక్కువ వచ్చి రావడం ఏంటంటే మాకు తెలిసిపోతుంది ఎలా ఉంది వాతావరణం. అలా ఎప్పుడైనా మీకు ఎక్స్పీరియన్స్ అయిందా? అయింది మేడం. ఆ టైంలో చాలా సీ రఫ్గా ఉంటుంది, రఫ్గా ఉండడము, చేయడము, జర్నీ రావడము, ఇంకా లైట్ టైం ఎక్కువ అయిపోయింది మనకి యాంకర్లు వేసేయడము, అలా తెల్లవారంతా కూర్చోవడము ఇలా జరుగుతుంటుంది. ఇప్పుడు మీరు ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే దగ్గరలో ఏదైనా జట్టి ఉంటే జట్టికి వెళ్ళిపోతారు, లేదు అంటే మధ్యలోనే లంగర్ వేసి అక్కడ అవుతుందా? ఎట్లా ఉంటుందా పరిస్థితి? అది పరిస్థితి దారుణంగా ఉంటుంది. దానికి చాలా ఇబ్బంది. రిలాక్స్ అవ్వడం వేరు, సీలో ఉండడం వేరు. సీలోనే ఉండే పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి అక్కడ వాతావరణం? ఇబ్బందిగా ఉంటది. పక్కన బోట్ ఉంటుంది, పక్క బోట్ కూడా కనిపించదు, వర్షం వచ్చినప్పుడు గాలి వర్షం కనిపించదు, అలాగే ఉంటాం. ఈ చెట్లు ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చాయి కదా, ఆ చెట్లు ఇప్పుడు టెక్నాలజీ రావడం వల్ల కొంచెం మీకు ఈజీ అయింది. టెక్నాలజీ వాటిలో ఫోన్ చేయడము, పలానా రోజు వస్తుంది తుఫాను అని ఫోన్ చేయడం, మనం కట్టేయడం వచ్చు. ఒక రోజు ముందు ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఇన్న లెక్కలు ఏదో జట్టి చూసుకుని అక్కడికి వెళ్ళిపోతాం. అది మా పొజిషన్. ఇవి 60 రోజులు కాస్త రెస్ట్ దొరుకుతుంది కదండి, ఆ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏం చెయ్యం మేడం, ఖాళీ తిరగడము, కూర్చోవడం అంతే, ఇంకేముండదు. టైం ఉంటే వాకింగ్కి వెళ్ళడం, రావడం అంతే, అంతే, ఇంకేం లేదు. అంటే మిమ్మల్ని ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నామంటే ఇదంతా మాకు తెలియలేని సబ్జెక్ట్, మాత్రమే తెలుసు. మీరు చెప్తున్న కొలది కొంత ఆసక్తి, కొంత భయం కూడా మాకు వేస్తుంది. అని మేము ఏదో జట్టీలోని హార్బర్కి వచ్చి చూస్తామో వెళ్ళిపోయామని కాకుండా మీరు ఎలా ఉంటుంది అని. ఇప్పుడు మీకు ఏదైనా అత్యవసరంగా ఫోన్లు రావడం కానీ, లేకపోతే ఎవరికైనా ఇలా వెళ్తున్నప్పుడు బాగోపోవడం ఇట్లా ఉంటున్నాయి కదా, అలాంటి సమయంలో ఏంటంటే ఏ ఊరి దగ్గర ఉందో ఆ ఊరికి వెళ్ళి తెప్పమంగా దింపేస్తాం. తెప్పమని దింపేసి ఆయన పంపించేసి మళ్ళీ మేము బార్కి వచ్చేస్తాం. ఆ పర్సన్ కోసం అక్కడ చెప్పేసి ఇన్ఫార్మ్ చేసేస్తాం, మేము బార్కి వచ్చేస్తాం. లేకపోతే మళ్ళీ యాడ్ చేయడానికి అది మా పొజిషన్. ఇప్పుడు ఇన్ని రోజులు ఫోన్లు అయ్యి మాట్లాడకుండా ఉండే పరిస్థితులు అప్పట్లో ఉండేవి కదా, కూడా ఉన్నాయా? అప్పుడులో ఉన్నా మేడం, అప్పుడులో ఫోన్లే లేవు కదా. అప్పుడంటే మరి అలాంటి తుఫాన్లు తెలిసేవి కాదు. అదే ఎదుర్కొన్నాం, అలాంటి తుఫాన్లు ఎదుర్కొని ఉన్నాం 96లోను. అది నెక్స్ట్ అంటే ఉత్తర తుఫాన్ 2002లోను, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సీలోనే ఉన్నాం అలాంటప్పుడు కూడా. పరిస్థితి అది అలాంటి తుఫాన్లు ఎదుర్కొన్నాం. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. గంగమ్మ తల్లి దయ వల్ల హ్యాపీగా మీకు అంతా హ్యాపీగా జరగాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండి కన్నయ్య గారు, థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వేటకు సిద్ధమవుతున్నాయి బోట్లన్నీ. ఒక బోట్లో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారో చూసాం. ఇప్పుడు మరొక బోట్లో ఆల్రెడీ పూజ కూడా ప్రారంభమైంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చాలా కొబ్బరికాయలు ఉన్నాయి. ఎందుకండి ఇందులో ప్రయాణిస్తున్న 11 మంది కొబ్బరికాయలు కొట్టి పూజ స్టార్ట్ చేస్తారంటే కాదు మేడం, లోపలికి వెళ్ళిన తర్వాత వల వేసినప్పుడు కూడా
పూజ చేస్తాము. అలాగే గంగమ్మ తల్లికి పూజ, తొలి పూజ చేసిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా మేము పూజించుకుంటాము. వాళ్ళ ఆశీస్సులు కూడా ఉండాలి. ఎందుకంటే లాభం నష్టం బేరీజ్ వేసుకోకుండా మా జీవితం కొనసాగుతుంది ఈ గంగమ్మ తల్లిపైనే. అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని చల్లగా చూడమని, మా కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని, ఆర్థికంగా కూడా మమ్మల్ని మంచిగా ముందుకు తీసుకువెళ్ళాలని వేడుకుంటామంటున్నారు. ఏంటండి అసలు పూజలు కూడా స్టార్ట్ అయ్యాయి. మొదట అది కొబ్బరికాయనా? కొబ్బరికాయ మేడం. అలాగనే మేము బోటు స్టార్ట్ అంటే పూజా కార్యక్రమం అనేది బోట్ అంతా వాటర్తో శుభ్రం చేసిన తర్వాత పసుపు కుంకాలు ముందు గంగమ్మ తల్లికి సమర్పించిన తర్వాత అలాగే బోటుకి కూడా పూజ చేసి, అలాగే మా కులదైవమైన గంగమ్మ తల్లి, అలాగే మా ఇంట ఇలవేలుపులు అనేసి ఉంటాయి అమ్మవార్లకి అన్నీ పూజ చేసిన తర్వాత బోటు ఇక్కడ ఇంజిన్ స్టార్ట్ చేసిన వెంటనే కొబ్బరికాయ కొడతాం, అమ్మవార్లకి దండం పెట్టి, అలాగే ఇక్కడ గట్టు అనేసి ఉంటుంది ఫస్ట్ గట్టు దాటిన వెంటనే మళ్ళీ గంగమ్మ తల్లికి దండం పెట్టి కొబ్బరికాయ అనేది కొట్టడం జరుగుతుంది. అంటే జట్టి గట్టు ఫస్ట్ గట్టు దాటకు ముందే కొబ్బరికాయ దండం పెట్టి గంగమ్మ తల్లికి దండం పెట్టి కొబ్బరికాయ కొడతాం. అలాగే మళ్ళీ మేము ఏటకెళ్ళి ఈ 2 గంటలు 3 గంటల సమయంలోని అంటే ఈ బోటుకి అయితే 3 గంటల్లో ఏట దరిదాపుల్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత 3 గంటల్లో ఎంత దూరం వరకు మీ ప్రయాణం ఉంటుంది? 3 గంటల్లో ఒక 20 మైళ్ళు 30 మైళ్ళు వెళ్ళి మేము ఏట కొనసాగించే ముందు వల సముద్రంలో విడిసే ముందు మళ్ళీ అమ్మవార్లకి అందరికీ దండం పెట్టి వాళ్ళకి పసుపు కుంకుమ ధరించి మళ్ళీ కొబ్బరికాయ కొడతాం. అలాగే మేము ఏట సాగించి 15 రోజుల్లో కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేచి బోటుకి పూజ చేసి అమ్మవార్లకి దండం పెట్టి ప్రతిరోజు కూడా అదే ఏట కొనసాగే ముందు పసుపు కుంకుమ మళ్ళీ వాళ్ళకని ధరించి మా తాతల్ని ముత్తాతల్ని ఎవరెవరైతే మా పెద్దలు పూర్వీకులు ఉన్నారో అమ్మవార్లతో కలిపి వాళ్ళు కూడా మా ఏట కొనసాగే సమయంలోని అందరికీ మేము ఒక దండం పెట్టి వేట అయితే కొనసాగించడం జరుగుతుంది. అలాగనే మేము ఏటాడే దీనిలో మేము నామమాత్రమే, కానీ అమ్మవార్లు గంగమ్మ తల్లి సహాయం ఉంటే తప్ప మాకు మత్స్య సంపద అనేది అంత సింపుల్గా రాదు. కానీ మాది ఏట అనేది ఒక ఎత్తు అయితే మేము గాలిలో దీపంలాగే సముద్రంలో ఉండాలి. కానీ మాకు ఎక్కడ కూడా గట్టు అంటే గట్టు దొరకదు, పుట్ట అంటే పుట్ట దొరకదు, ఎవరు కూడా సహాయం అనేది ఉండదు. కానీ మా కొనసాగించే టైంలోని ఇదంతా గాలిలో దీపంలాగే మా జీవనోపాధి అంతా ఏట కొనసాగించడం జరుగుతుంది. మళ్ళీ మేము ఈ గట్టు అంటే ఏట కొనసాగించుకొని ఇక్కడికి వచ్చినంత వరకు మా ప్రాణాల మీద మాకైతే నమ్మకాలు ఉండవు. అంటే ఆ మధ్యలో ఏం జరిగినా మాకెవరు అక్కడ సపోర్ట్గా ఉండరు కాబట్టి మాకు మేమే ఈ గంగమ్మ తల్లి సాయంతోనే మేము రావాలని చెప్పేసి ఇక్కడి నుంచి ప్రారంభించి మళ్ళీ ఏట నుంచి రిటర్న్ వచ్చే వరకు కూడా మేము ఒడ్డుకు వచ్చే వరకు కూడా మాకు నమ్మకం అనేది ఉండదు. కానీ మరి అలాగనే తప్పదు. మరి అందులో గంగమ్మ తల్లిలో ఏట కొనసాగించే వాళ్ళం అక్కడే మాకు ఏదేమైనా ఆ తల్లి దయ వల్ల మేము బతకాలి. మేము వెళ్ళే ఈ 11 మంది కావచ్చు 10 మంది కావచ్చు, ఈ అందరూ కూడా ఆ గంగమ్మ తల్లి చల్లని ఆశీస్సులు ఉంటే తప్ప మాకు జీవనోపాధి అనేది చాలా కష్టం అవుతుంది మేడం. మరి అందువల్ల మరి ఎంతైనా మేము ఆ తల్లి దయ వల్లే అని చెప్పేసి తల్లికి నమస్కారం. ఎంతమంది వెళ్తున్నారండి ఈ బోట్లో 8 మంది వెళ్తున్నాం మేడం. 8 మంది. డ్రైవరు మిగతా 7 సెకండ్ డ్రైవర్ ఉంటారు, 2 డ్రైవర్ మిగతా 6 కలాసులు. మీకు ఎన్నాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి? మాకు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో చాలా చూస్తూ ఉంటాం కదా ఈ తుఫాన్లప్పుడు కానీ ఇవప్పుడు మీరు అట్లా ఎలా ఆ సమయంలో కోఆర్డినేషన్ కానీ మీలో మీరు ధైర్యం చెప్పుకోవడం ఇవంతా ఎలా ఉంది? తుఫాను సమయంలోనైతే మాకు హెచ్చరికలు వస్తుంటాయి మేడం. ఆ తర్వాత డ్రైవరు ఉన్నారు, డ్రైవర్ చెప్పిన అనుసరుల మేరకే మేము మిగతా 7 కూడా డ్రైవరు చెప్పిన దాని మీద నడుచుకోవాలి. ఏమైనా డ్రైవరు ఇంకా మనకేమైనా ఆలోచన వస్తుంటే డ్రైవర్కి చెప్పాలి. ఆ తుఫాన్లు వచ్చేటప్పుడు మనం యాంకర్ పెట్టాలా, లేదంటే ఏట సమయంలో ఉంటే ఎలాగుంటుంది అని అనేసి డ్రైవర్ చెప్తుంటారు. దాని మీద మనం ఏట కొనసాగించాలా, లేదంటే స్టాప్ చేసి యాంకర్ అనేది ఉంది మేడం, యాంకర్ ఉంటుంది అగండి అక్కడ ఉంది. ఆ యాంకర్ రోప్ కట్టి
కిందకి దింపడం అవుతుంది, సముద్రంలో ఉడసడం అవుద్ది. దానివల్ల స్టాప్ అయి ఉంటుంది. మరీ తుఫాను బీభత్సం ఏమైనా ఉందంటే ఆ యాంకర్ కూడా మరి కాయదు. మరి ఒడిసు ఎలాగుంటుందో ఆ ఒడిసు దీని మీద అంటే 4 దిక్కుల్లో మీరు అండి మీరు డ్రైవరా? దైవాన్ని మాట్లాడినాను. ఆ యాంకర్ స్టాపు కూడా ఒక్కోసారి కాయదు. ఎందుకంటే గండి పడినట్టు చూడండి, వర్షం పడితే వరదలు వచ్చేటప్పుడు ఎలాగైతే వాటర్ వెళ్ళిపోతుంటుందో దానికి 100 రెట్టీలు ఈ ఒడిసి అనేది వస్తుంటుంది తుఫాన్ టైంలోని. అలాంటప్పుడు మరి ఈ యాంకర్ కాయలేదు అనుకుంటే మరి మనం 50 మైళ్ళు ఉన్నా 100 మైళ్ళ వరకు వెళ్ళిపోతుంటుంది మేడం బోటు. అలాంటప్పుడు మన డ్రైవరు నమ్మకం మీద ఆయన చెప్పిన చాకచక్యంగా నైపుణ్యంగా బోట్ ని హ్యాండిల్ చేసి 8 మంది 10 మంది అయితే 8 మంది అయితే 11 మంది అయితే ఆయన మీద ఆధారపడి ఉంటాం మేడం. డ్రైవర్ మీద ఆధారపడి ఉంటాం. తర్వాత మా గంగమ్మ తల్లి దయ వల్ల ఏమైనా మాకు ఏమీ హాని జరగకుండా రావాలనేసి ఇప్పుడే ప్రారంభించకుండా ఆ సమయంలో కూడా గంగమ్మ తల్లిని మేము దండం పెట్టుకోవడం అవుద్ది. అలాగే మా కుల దైవాలకి, మా ఇంటి దైవాలకి, మా అమ్మవార్లకి కూడా మేము దండం పెట్టుకుంటాం. ఆ మేరకే మరి మాకు ఒడ్డు చేర్చాల తల్లి అని చెప్పేసి మేము ఆ తల్లిని వేడుకుంటామండి. ఓకే అండి, పూజలు అయ్యాయి, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఓకే మేడం. ఎస్, ఇంత ఇన్ఫర్మేషన్ ఎందుకు అంటే 60 రోజుల విరామం తర్వాత ఈరోజు వేట మొదలవుతుంది కాబట్టి హార్బర్లో జెట్టీల నుంచి 11 జెట్టీల నుంచి మొత్తం 700 బోట్లు ఒకేసారి జెట్టీల్లో కనపడుతూ ఉంటే చాలా అంటే చూడటానికి చాలా కలర్ఫుల్గా అనిపిస్తోంది. బట్ ఈరోజు అర్ధరాత్రి జూన్ 15వ తేదీ 12 గంటలకు మొత్తం అందరూ కూడా బోట్లకు ముస్తాబు చేసి కావలసినవన్నీ సిద్ధం చేసుకొని వాళ్ళు కూడా చక్కగా పూజలు చేసుకొని ఇంట్లో నుంచి బయలుదేరి మళ్ళీ బోట్లో పూజలు చేస్తున్నారు. అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఏర్పాట్లో ఎవరి పనులు వాళ్ళు. ఐస్ ఆల్రెడీ ఫిల్ చేశారు, ఆయిల్ ఫిల్ చేసుకొని ఉంచుకున్నారు. ఇంకా యాంకర్లు కావచ్చు, లేకపోతే రోప్స్ కావచ్చు, వలలు, ఇవన్నీ ముందు నుంచి కూడా చెక్ చేసుకొని అన్నీ సిద్ధపడి ఇప్పుడు ప్రయాణానికైతే సిద్ధమవుతున్నారు. వేట మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. గంగమ్మ తల్లి ఆశీస్సులు లేకపోతే దినదిన గండంగానే మా జీవితాలు ఉంటాయి. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా మొదటి నుంచి మేము నమ్ముకున్నటువంటి ఈ సముద్రమే మా జీవనాధారం. ఆ గంగమ్మ తల్లే మాకు ఈ బ్రతుకుకి అండ అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఈ బోట్లన్నీ కూడా ప్రయాణం అవుతుంటే అందరూ ఏర్పాట్లో ఉంటే ఇది అసలు అర్ధరాత్రిలాగా అనిపించట్లేదు, ఒక పండగలాగా కనపడుతోంది. పండగలా ఉంటుంది మేడం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు